మద్యం వ్యవహారం గురించి మీరు ఒక మాట చెప్పాలి. ఎందుకంటే గతంలో గత ప్రభుత్వానికి సంబంధించి లిక్కర్ కేసు అనేటువంటి ఒక చర్చను తీసుకొచ్చి ఇప్పుడు ఎంత పెద్ద ఎత్తున గత ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నాం కూడా మనం చూస్తూ వచ్చాం. దానికి సంబంధించి సిట్ ఆపసోపాలు పట్టము, దాన్ని ప్రూవ్ చేయలేక చూస్తున్నాం. ఇప్పుడు కొత్తగా కొన్ని వేల బాటిల్ని మద్యాన్ని తయారు చేస్తూ వాటన్నిటికి కూడా టీడీపీకి సంబంధించిన నేతల కన్సర్నల్లో క్లియర్గా కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది. ఏం చెప్తారు? నవ్వలో ఎడవల్లో తెలియని పరిస్థితి తెలుగుదేశం పార్టీకి కూటమికి ఉందని చెప్పాలి. మనోడు మౌనమూలిలో కూర్చుని ఆటో నిన్న పందేరం పెట్టిన 15,000 దాంట్లో మౌనంగా కూర్చుండడం కాదు. ఇలా లెక్కర్ సమస్యలు, ల్యాండ్ సమస్యల మీద అపోజిషన్ పార్టీగా అక్కర్లేదు, రూలింగ్ పార్టీలో ఉండి కూడా ప్రభుత్వం తీసుకుంటున్నారు నిర్ణయాలు రైటో రాంగో తెలియజెప్పే సామర్థ్యం పవన్ కళ్యాణ్ అడుకోవాలి. ఎందుకంటే నిరంతర విద్యార్థి 15 ఏళ్ళ పాటు ఒకరి కింద ఊడిగం చేస్తా ఉన్నది కాదు. ఫస్ట్ మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి డిసెంట్ తెలియజేయడం స్టార్ట్ అయితే దీనికైనా నేను పొత్తు పెట్టుకున్నాను, నాకున్న నీతి నిజాయితీలు నియమాలకి భిన్నంగా మీ దగ్గర ప్రవర్తన నియమాలు ఉంటే అన్న కాన్సెప్ట్లో మాట్లాడితే క్రెడిబిలిటీస్ పెరుగుతాయి. ఎందుకు చెప్తున్నానంటే గతంలో జే బ్రాండు, లెక్కర్ తాగి చచ్చిపోయారు, ఈ దిక్కుమాల వార్తలు రాసిన ఓ పౌడర్ డబ్బావాడు, కిరసనాయలుడు, కంచాలు మార్చేవాడు, పెట్రోల్ బంక్ వాడితో మాటలు రక్తి కట్టించుకుని కాలక్షేపం కార్యక్రమాలతో మీరు ప్రభుత్వ స్థాపన జరిగిన తర్వాత నేను ఎన్డీఆర్టీ రిపోర్ట్లోనే కేటగిరీలు చెప్పిన లెక్కర్ మరణాలు లేనప్పుడు మీరు మాట్లాడవలసిన మాటలేటంటే వాళ్ళని మనం అబాస్పాలు చేయడం కాదు. ఈ ఆ జే బ్రాండ్ అని ఇది ఎన్ బ్రాండా లేకపోతే పి బ్రాండా లేకపోతే కూటమి ప్రకారంగా ఉన్న కే బ్రాండా? కే ఎందుకు అవుతుంది? కూటమి అంటే కే కాదు కదా, దానికో అబ్రివేషన్ ఉంటుంది. తెలుగుదేశం, జనసేన అండ్ బీజేపీ, టీజేబీ బ్రాండ్. ఓకే, మీలో కూడా మధ్యలో జే ఉంది, చూసుకోండి ఒకసారి. ఈజీ అంటే మళ్ళీ ఆజే జగన్ బ్రిడ్జ్ వస్తుంది అనుకుంటారేమో జనాలు. ఆ బ్రాండ్ కంటిన్యూ చేస్తున్నారు మీరే అని చెప్పొచ్చు కదా ఇప్పుడు. ఓకే, నేను ఎందుకు చెప్తున్నానంటే తంబాలపల్లి బేస్గా ఈరోడు జయచంద్రారెడ్డి ఇన్ఛార్జ్, అక్కడ ఇన్ఛార్జ్ ప్లస్ ఎమ్మెల్యే నిలబడినోడు, ఎమ్మెల్యే కన్సిస్టెంట్ జనార్దన్ రావు, వీళ్ళిద్దరు కదా. గోపెట్లో బీఫామ్ తీసుకుంటాడు, పక్కనేమో ప్రధాన అనుచరుడులో నిలబడి ఉన్నాడు కదా. ఏం సార్ ఈ దందాతో ఇక్కడ కాకుండా ఇక్కడ నుంచి ఆఫ్రికా నుంచి దాకా ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో ఏబీకే బారో ఏఆర్కే బారో ఏదో అక్కడి నుంచి తీసుకొచ్చి మందు పంపేస్తున్నారు డైరెక్ట్గా. ఏం సార్ ఇది? గోవా మద్యమాలు, గోవా నుంచి తీసుకొచ్చిన మద్యం తక్కువ రేట్లు తీసుకొచ్చి ఎందుకు జరుగుబాటు అంత సుఖం లేకుండా ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు. ప్రభుత్వ ఆదాయ వనరు కాదు, ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేల ఆదాయ వనరు కింద ఉంది. మీరు గమనించారా? గత ప్రభుత్వం చేసిన పని ఏంటి? ప్రభుత్వం లెక్కర వ్యాపారం చేసింది, ప్రాఫిట్ మాడ్యూల్ వచ్చిందో నష్టం వచ్చిందో దేవుడికి తెలుసు. అది ఎక్స్చెక్కర్కి 1,05,000 కోట్లు డైరెక్ట్గా వచ్చింది, ఉదంతం ఉంది. మీరే చెప్పారు కదా, అమ్మఒడి అంటే నాన్నబుడ్డి, తొక్క తోటకూర కబుర్లు చెప్పిన మీరు ఇవాళ మీరు నాన్నబుడ్డి కొనడానికి ప్రభుత్వం అమ్మే లెక్కర కొనింది అన్న దానికి నిజం అనుకుంటే అది నిజంగా మీరు చెప్పినట్టు కొనుబడి శక్తి పెరిగిన సామాన్య మానవుడు అనుకుందాం. కానీ ఇక్కడ కొనుబడి శక్తి పెంచుకోవడానికి రక్తమాంసాలు అమ్ముకున్నా సరే మీ ఆదాయ వనరు ఎవరికి? ప్రభుత్వంలో ఉన్న పార్టీ పార్సల్స్గా ఉన్న మీ ఎమ్మెల్యేలు మొత్తం కూటముల కింద ఏర్పడిన మీ యొక్క బ్యాచ్లకి మాత్రమే బ్రహ్మాండంగా డబ్బులు వస్తున్నాయి. దానికి తోడు ఈ నకిలీ మద్యం ఒక దగ్గర కాదు కదా, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సప్లై చేస్తుండ్రు. ఇప్పుడు దీని మీద గణాంకాలు మాట్లాడమంటే రేపు మాట్లాడదాం. ఈ స్టాటిస్టిక్స్ వస్తే లెక్కర్ మరణాలు ఎన్ని ఉన్నది? 22, 23, 24 క్లీన్ చిట్ ఇచ్చింది ఎన్బీఆర్టీ. ఇప్పుడు మీకేం ఇస్తుంది చూద్దాం. ప్రజెంట్ సినారియాలో మీరు చేస్తున్న దాష్టికాయలకి లెక్కర్ అని పేరు పెట్టి గత ప్రభుత్వాన్ని అభాసుపాలు చేస్తూ ఆ నిన్న సేల్స్ ఏదైనా ఉంటే దానికి ఇవాళ 11 గంటలకి అమ్మేసాడు అనుకోండి, తాళం పెట్టిపోయి ఉంటాడు, పెట్టేసేవాడు. అదే కదా పవన్ కళ్యాణ్ మద్యం ప్రియులు బాగా కడుపు కొట్టు జగన్ అని ఏడిచాడు కదా, మందు దొరకట్లేదని. ఇప్పుడు ఆ ఏడిపేది నకిలీ మద్యం మీద ఏడమనండి. అని మీకు మాట చెప్పనా, ఫస్ట్ టైం నేను ఈ 78 సంవత్సరాల స్వతంత్రంలో ఒక ప్రభుత్వ అధినేత, ఒక గౌరవ ముఖ్యమంత్రి నాణ్యమైన మద్యం తక్కువ రేటుకి ఇస్తామని బ్రాండ్ అంబాసిడర్లో ప్రమోట్ చేయడం నేను ఫస్ట్ టైం చూస్తున్నా. గమనించారు మీరు? ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా నాణ్యమైన మద్యం తక్కువ ధరకి ఇస్తున్నాం, ఏం తమ్ముళ్ళు మీరు క్వార్టర్ తాగి తృప్తి పడుతున్నారని మాట్లాడుతున్నదంతా చూడండి. ఎక్కడైనా దాని మీద సిగరెట్ ప్యాకెట్ మీద పుర్రిబొమ్మ ఉంటుంది, తాగితే సస్తారని. మద్యం హానికరమైన బాటిల్ మీద ప్రింట్ తీసేయండి సార్. నాణ్యమైన మద్యం బ్రహ్మాండమైన తక్కువ ధరకే మేము ఇస్తున్నాం కాబట్టి తాగి సావండి కాదు. తాగి మీరు అమృత భాండాగారాన్ని పెంచుకొని దానివల్ల ఆరోగ్య శక్తి పెంపొందిపోతుంది, ప్రపంచం తెరబడిపోద్దని కొత్త స్టిక్కర్ వేయండి సార్. అలా ఉంటుంది కదా. ఎవరిని అన్నారు? ఏం జరుగుతుంది వాస్తవం ప్రజలు గ్రహించండి.
బెల్ట్ షాపులు మనకి ఇంకా రేషన్ షాపులైనా తక్కువ ఉన్నాయేమో కానీ బెల్ట్ షాపులు వీధి కోటి, చివరి నోటి, లాస్ట్ కోటి, గుడి పక్కన ఒకటి, బడి పక్కన ఒకటి. అంటే ఇప్పుడు సరే ఇవన్నీ కాదండి, వీళ్ళు కర్రకి జెండాలు కట్టుకొని పాంకోళ్ళు వేసుకొని తిరుగుతూ ఉంటారు కదా, వీళ్ళకి హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించవలసిన బాధ్యత లేదా? తిరుపతి లాంటి ధార్మిక సంస్థలో మనకి హిందూ హెడ్ క్వార్టర్స్ అది. అవును. అక్కడ మద్యం ఏర్లే పాలుతుంటే 24 గంటలు వైన్ షాపులు తెరిచుంటే ఒక్కడికి బాధ్యత లేదా? అంటే మా చిన్న జీర అంటే ఇక్కడ రియల్ ఎస్టేట్లో చాలా బిజీగా ఉంటాడు, అక్కడ అసలు ఖాళీ ఉండదు. కానీ ఆ పెద్ద జీర అంటే కొండ దిగడు, గుడిలో ఏం జరుగుతుందో కూడా చూడ్డు. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? సరే వాళ్ళు వాళ్ళు కాదండి. వీళ్ళు ఏమైనా అంటే నేను ఎందుకు చెప్తానంటే, ఒక ప్రభుత్వం ఇలాంటి ధార్మిక సంస్థలు ఇలాంటి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ప్రభుత్వ పరంగా మద్యం అమ్ముతో, గాంధీ జయంతి రోజు మందు దొరకదు, తర్వాత ప్రభుత్వమే నిర్వర్తిస్తున్న దగ్గర లెక్కర్ సంబంధించిన ఎవరంటే అబకారీ వ్యవస్థ పర్యవేక్షణలో, ఇవాళ అబకారీ వ్యవస్థ పర్యవేక్షణ ఏదండి? 15 నెలల బట్టి జరుగుతున్న దరిద్రానికి లక్షలాది లీటర్లు తరలిస్తూ స్పిరిట్ ఎక్కడే అమ్ముతుందండి? స్పిరిట్ ప్రభుత్వం కదా అమ్ముతుంది, స్పిరిట్కి ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఆ ఫార్ములా ఏంటని చెప్పేసి గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి కదా. ఇవేమీ లేకుండా వీళ్ళు ఎంత ధైర్యంతో పనిచేస్తున్నారు. అది కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఎమ్మెల్యే కదా ఇన్ఛార్జ్ అంటే. ఒకడు గెలవనోడికే అంత డిస్క్రిప్షన్స్ ఉంటే గెలిచిన వాళ్ళు ఇంకెంత వచ్చలోడి చేస్తున్నారో సార్ ఆలోచించుకోమనండి. దగ్గర ఒక రోజుకి 30,000 వరకు బాటిల్ తయారు చేయగలిగే అంత సామర్థ్యం ఉందంట అక్కడ ఎక్విప్మెంట్. అది కుటీర పరిశ్రమకి, ఒక చిన్న పరిశ్రమ, పరిశ్రమ ప్రభుత్వం వెసులుబాటుతో ఎంఎస్ఎంఈ యూనిట్ సార్ అది. అదే లోకేష్ గారు చెప్తున్న ఉపాధి కల్పన అదే. ఇలాంటి ఎంఎస్ఎంఈ యూనిట్లతో వాళ్ళు చెప్తున్న 4 లక్షల ఉపాధి కల్పన ఏమో కనుక్కోండి సరే. అంటే కాదండి, ఇక్కడ మీకు ఒకటే చెప్తున్నాను, ఈ మూలాలు ఆఫ్రికా దాకా వెళ్ళి ఈ మూలాలు ప్రకాశం జిల్లాలో ఏర్కే బార్ దాకా వచ్చింది, అక్కడ పరారులో ఉన్నాడు. ఈ సోషల్ మీడియా మధ్య డైరెక్ట్ గా బెల్ట్ షాపులకు డైరెక్ట్ గా వెళ్తున్నాయి. వీళ్ళు 100 రూపాయలకు అమ్మితే వాళ్ళు 200కి అమ్ముతారు డైరెక్ట్ గా. ఒక దగ్గర ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల బెల్ట్ షాపులు ఉన్నాయి. ఆ బెల్ట్ షాపులు అన్నిటికీ తక్కువ ధరకు వస్తుందంటే వాడికి అడ్వాంటేజే కదా, వాటి అన్నింటినీ కొనే పరిస్థితి ఉంటుంది కదా. సో ఈ 16 నెలల్లో ఎన్ని వేల బాటిల్, ఎన్ని లక్షల బాటిల్ అమ్ముంటారు? అదే సార్, అది అంతటి ఇది అంతటి కప్పిపోచ్చడానికి మా పల్లా శ్రీనివాసరావు గారు యు బీన్ సస్పెండెడ్, ఇద్దరిని సస్పెండ్ చేసేసారట. అంటే ఏంటి కంటితుడు చర్య? నాకు అర్థం కంటి అంటే ఇప్పుడు ఒప్పుకున్నట్ట, నిజం ఒప్పుకున్నట్టే కదా. సస్పెండ్ అయ్యారంటే ఖచ్చితంగా తప్పు చేశారు, నిజం ఒప్పుకున్నట్టే కదా. ఖచ్చితంగా ఒప్పుకున్నట్టే. ఇంక దీంట్లో మనకి కాంట్రడిక్షన్ ఏముంది? ఎప్పుడైతే తప్పు జరిగిన దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ పార్టీలోంచి వాళ్ళు సస్పెండ్ చేశారో, ఇది 175 నియోజకవర్గాలు ఇది జరగట్లేదని ఏమైనా ఇన్సూరెన్స్ ఇవ్వగలరు ప్రజలకి? ఖచ్చితంగా. ఇప్పుడు గతంలో 30,000 మరణాలు, లక్షల మరణాలు ఈ మద్యం వల్ల అంటే మెడికల్ ఎమర్జెన్సీ. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూర్చున్నందును అలాంటి ఉదంతం వెళ్ళినప్పుడు అంత బొంబార్డింగ్ చేసిన వీళ్ళు ఈ తపేలా ఛానల్ పెట్టుకుని ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? నీ చేతులు పడిపోయా? నాకు అర్థం కావట్లేదు సార్. ఏంటిది? ఏంది వీళ్ళకి బొంబార్డింగ్? వీళ్ళకున్న బుల్డోజింగ్ ఏంది? దాన్ని అట్లీస్ట్ కండమ్ట్ అన్నా చేయాలి కదా. కానీ దీన్ని మళ్ళీ పోర్ట్రేట్ చేస్తూ వైసీపీ నేతలకు సంబంధించినటువంటి వ్యక్తులు అని చెప్పేసి, ప్రభుత్వం మీ దగ్గర ఉందా, నా దగ్గర ఉందా, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉందా? ఏం మాడుతున్నారు? అంటే లిక్కర్ కేసుకి ఏదో అయిపోతుందన్న నువ్వు పక్కన అది జరుగుతుంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా నకిలీ తెలుగుదేశంలో వాళ్ళకి వైఎస్ఆర్సీపీ కండువా కప్పి మీ ఇన్ఛార్జికి, అరే నువ్వు కుటీర పరిశ్రమ పెట్టరా, నువ్వేమో ఈ లెక్కర 30,000 బాటిల్ రోజుకి తయారు చేయని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించాడే. అరే కడుపు కానం తింటారా, గడి తింటారా? చదువుకోండి రే, జర్నలిజాలు చదువుకోండి. నిన్నడు ఒకటి మీద నమ్మకం ఉండేది నాకు, జర్నలిజం చదివాడని. కంచాలు మార్చుకుని తిరిగి జర్నలిజం మీద నమ్మకం పోయింది నాకు. ఓకే, సో అయితే ఇప్పుడు దీని మీద ఏం విచారణ అయితే జరగాలి కదా, జరిపిస్తుందా? ఏంటి విచారణ? సస్పెండ్ అయిపోయినట్టే. అసలు ఫస్ట్ వాళ్ళు ఎత్తుకెళ్ళి లోపల ఎందుకు కూర్చోబెట్టలే? అరెస్ట్ చేసిన ఏమైనా వార్త చూసారా మీరు? లేదు. జస్ట్ పార్టీని సస్పెండ్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేయట్లే? దే ఆర్ పార్టీ కాబట్టి. అయితే ఇది ప్రజాస్వామ్యం అనుకుంటారా? మీ పార్టీకి వ్యక్తులు అయితే తప్పు లేదని చేయొచ్చా? నకిలీ మద్యాలు తయారు చేసి ప్రజల ఆరోగ్యాన్ని మీ ఇష్టం చూడ చెడగాట వాడుకోవచ్చా? అడిగిన వాళ్ళు లేడనా? క్వశ్చన్ చేయాలి కదా మరి. వాళ్ళు ఎవరు క్వశ్చన్ చేయాలా? గవర్నమెంటే. వాడేమో నోట్లో అరటికాయ పండు పట్టుకుంటూ కూర్చొని మాట్లాడకుండా కూర్చుంటే ప్రభుత్వంలో దేనికున్నారు? అసలు ఎక్సైజ్ శాఖ ఏం చేస్తుంది? దీనికి సంబంధించిన రివ్యూ చేయాలి కదా ఫస్ట్. మొత్తం 175 నియోజకవర్గాల్లో ప్రక్షాళన చేయాలి సార్ దీని మీద. ఈ బెల్ట్ షాపులు తేలని ప్రతి దాన్ని వాళ్ళు ప్రక్షాళన చూపించాలి ప్రజలకి. ఎందుకు కొన్నారు అసలు? ఎలా లైసెన్స్ లేకుండా అసలు మద్యాన్ని ఎలా కొట్టారు? అది ఇప్పుడు ఇదే కదా ఇప్పుడు జరిగింది సార్. నాకు మీకు దొరికితే ఇది సస్పెన్షను, దొరకని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి ప్రకాశం జిల్లా మనకు ఎన్టీఆర్ జిల్లా ఎందుకు పారిపోయాడు? ఏకే పారిపోయాడు, పరారులో ఉన్నాడు. వాళ్ళని కూడా మరి దానికోసం స్పెషల్ టీంలు ఏమయ్యాయి, విజిలెన్స్ టీంలు ఇవన్నీ కూడా వెళ్ళి సర్చ్ ఆపరేషన్ చేయాలి కదా. లేని దానికి మా చెట్టు బాజాలు కొట్టారు కదా గత ప్రభుత్వం లెక్కర్ స్కామ్ అని చెప్పి. దొరికిన వాళ్ళందరూ లోపల 45-50 మంది శ్రీరామ్ కోట్ రాసినట్టు, రామ్ కోట్ రాసినట్టు రాసి కూర్చోబెట్టారు కదా దొరికిన వాళ్ళందరూ తీసుకొచ్చి.
నిజమైన కల్పిడు విజయసాయిరెడ్డిని గాలికి వదిలేసి మిగిలిన వాళ్ళందరినీ వేసుకుంటారు కదా మీ ఇష్టం వచ్చినట్టు. దీనికి వచ్చినట్లు మీకు ఈ వెసులుబాట్లు ఎందుకు వస్తున్నాయి? ఇదేనా మంచి ప్రభుత్వం యొక్క పనితీరు? ఇదేనా మంచి ప్రభుత్వం యొక్క నియమావళి? ఇదేనా మంచి ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ప్రజలకు పరిరక్షించవలసిన దగ్గర గాలి నీరు ఆరోగ్యాన్ని గాలికి వదిలేటువంటి ఇదేనా? ఓకే, కానీ దీని మీద అయితే ఇది చాలా సీరియస్ ఎలిగేషన్. మరి దీని మీద గవర్నమెంట్ ఇప్పటివరకు చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు కూడా చర్యలు తీసుకోకపోతే ఇది ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు కాదండి. పార్టీని సస్పెన్షన్ వాట్ వై వేర్ కనెక్టెడ్. విజిలెన్స్ శాఖ దీనికి సంబంధించి ఎక్సైజ్ శాఖ వెళ్ళాలి, ఫస్ట్ లోపటేసి తర్వాత మాడాలా, రివ్యూ చేయాలి. దీన్ని ఎందుకు మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు, దీనికి సంబంధించి ఏం జరిగిందని చెప్పేసి చేయాలి కదా. మరి దీనివల్ల ఈ మధ్య దాకి చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబాలకు సంబంధించి దానికి ప్రభుత్వం వాళ్ళని ఏమన్నా ఆదుకుంటుంది, అది కూడా చేయాలి కదా. మన దగ్గర తప్పేలా ఛానల్ ఉన్నాయి, రాయరు వచ్చేది వాడు అడిగినాడు ఈ సాక్షి అనగానే అబద్ధం అని చెప్పవచ్చు. ఇదే లాజిక్ కలిది.